ఆ బట్టల వస్త్రాల వాసన చూసి, అదేవిధంగా ఆ రోమము ఎంటికలతో ఉంటుంది కాబట్టి ఆయన చర్మం అన్నది అదే ప్రకారంగా బట్టలు వేసి పంపించినప్పుడు ఆయన కనుక్కోలేకపోయినాడు తండ్రి. తండ్రి ఎట్లా కనుక్కోలేకపోయినాడంటే తండ్రికి కళ్ళు కనపడవు. ఏం కనపడవమ్మా? కళ్ళు ఇస్సాకుకు కనపడవు. చాలా పెద్ద వయసు అయింది ఆయనకు. ముసలివాడు, చాలా ముసలివాడు, కళ్ళు కనపడవు కనుక కనుక్కోలేక చిన్న కుమారుని దీవించేసినాడు. అంతే, పెద్ద కుమారుడు అనుకోని. దీవెనలన్నీ కూడా ఎవరి వైపునాయి? ఇప్పుడు చిన్న కుమారునివి యాకోబు సొంతమైపోయినాయి. పెద్ద కుమారుడు త్వరగా వచ్చేసింటే, పెద్ద కుమారుడు త్వరగా దాన్ని ఏదో ఒకటి పట్టుకొని వచ్చి దాన్ని వంట చేసి తండ్రికి త్వరగా పెట్టేసింటే పెద్ద కుమారుడు అయిపోతున్నాయి. తల్లి ఏం చేసిందంటే, నీ అన్న రాకముందుకే ముందుగానే నువ్వు మేక పిల్లని పట్టుకరా, నేను త్వరగా దాన్ని వంట చేసి పెడతా, కోసిపెట్టు, నువ్వు త్వరగా నేను వంట చేస్తా, మంచి వంట చేస్తా, నీ తండ్రికి ఇష్టమైనటువంటి వంట నాకు తెలుసు కదా, ప్రతిరోజు చేసి పెడుతున్నా నేను. నీ తండ్రికి ఎలాంటి వంట అయితే ఎలా చేస్తే ఇష్టపడతాడో, ఎలాగ మంచిగా మనస్ఫూర్తిగా తింటాడో అట్లా చేసి పెడతా నేను, నువ్వు తీసుకొని రా అని చెప్పి అన్నప్పుడు అదే ప్రకారంగా యాకోబు మేక పిల్లని తెచ్చాడు. మంచిగా కోసి తల్లికి ఇచ్చేసాడు. ఆ తల్లి మంచిగా చక్కగా చేసి పెట్టి, మంచి వాసన వచ్చేటట్టుగా చేసి పెట్టింది. రుచి కలిగినటువంటి వంట చేసి పెట్టింది. ఆ వంటను ఏం చేసిందంటే, రొట్టెలు ఆ మాంసాన్ని చిన్న కుమారుని చేతిలో పెట్టేసింది. నువ్వు వెళ్ళు నీ తండ్రి దగ్గరికి అంటే, తండ్రి ఏం చేసినాడు, అవి చూసి పెద్ద కుమారుడు అనుకొని అతన్ని దీవించేసినాడు. ఆ దీవెనలన్నీ కూడా చిన్న కుమారునికి వచ్చేసినాయి. చిన్న కుమారుడికి వచ్చేసిన తర్వాత పెద్ద కుమారుడు వంట చేసుకొని తర్వాత నిదానంగా వచ్చినాడు. నిదానంగా వస్తే, తండ్రి నువ్వు చెప్పిన ప్రకారంగా నేను అడవిలోనికి వెళ్ళి వేటాడి మరి నేను చక్కగా దాన్ని వంట చేసుకొని మరి నీ దగ్గరికి తీసుకొని వచ్చాను, రొట్టెలు మాంసం నీ దగ్గరికి తీసుకొని వచ్చాను, నన్ను దీవించంటే నువ్వెవరు అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన కళ్ళు కనపడవు కదా తండ్రికి. నువ్వెవరంటే, తండ్రి నీ కుమారుడైన జ్యేష్ఠ కుమారుని ఏశావుని నేను అంటే, మరి ఇంతకుముందు వచ్చినది ఎవరు? ఇంతకుముందే జ్యేష్ఠ కుమారుడు ఏశావునని చెప్పేసి ఆశీర్వాదములు పొందుకొని పోయినాడు. ఇంతకుముందే వచ్చేసినాడంట. ఎవరు వచ్చినారు ఇంతకుముందే? ఇంతకుముందే వచ్చేసిన కుమారుడు ఎవరు? యాకోబు ఎవరు? చిన్న కుమారుడు. అంటే ముందు వచ్చిన వాళ్ళకి ఆశీర్వాదాలు వచ్చినాయా, వెనక వచ్చిన వాళ్ళక? మళ్ళీ ముందు రావాలా, మందిరానికి వెనక రావాలా? మళ్ళీ ఎందుకు వెనక వస్తారు? ఆశీర్వాదాలు రావాలంటే ముందు రావాలి. రోగాలు పోవాలంటే టయానికి రావాలి. వ్యాధులు పోవాలన్నా, ఆశీర్వాదాలు దీవెనలు రావాలన్నా, నువ్వు సంపాదించినటువంటి 100 రూపాయల కూలైనా నువ్వే అనుభవించాలంటే, డాక్టర్ల పాలు కాకూడదంటే నువ్వు ముందుగా దేవునికి ఇష్టలురాలుగా రావాలి. ప్రార్థన స్టార్ట్ కాకముందుకే శ్రద్ధతో రా. నీ 100 రూపాయలు నువ్వే తినతట్టుగా, నీ పిల్లలు తినతట్టుగా దేవుడు చేస్తాడు. దాన్ని 100కు 100 రెట్టింపుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నేను కూలి పని, నేను ఎంత ఆశీర్వదిస్తపడతా, నాకు కాళ్ళే సరిగా లేవు, నాకు చేతులే సరిగా లేవు, నాకు వచ్చేదే 100 రూపాయలు, నాకు వచ్చేది 200 అనుకుంటున్నావేమో. దాన్నే దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తా అంటున్నాడు దేవుడు. నువ్వు శ్రద్ధగా దేవుని మందిరానికి రా, ముందుగా రా. యాకోబు ముందుగా ఎందుకు వచ్చాడు? తల్లి ఎందుకు సిద్ధపరిచింది? ఎందుకు వచ్చినాయి దీవెనలు? ఎందుకు వచ్చిన ఆశీర్వాదాలు? తండ్రి ఆశీర్వదిస్తాడని. తండ్రి భౌతికమైనటువంటి తండ్రే ఇస్సాకు కుమారుని ఆశీర్వదిస్తే, అంత ఆశీర్వదించబడితే పరమ తండ్రి నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త ఎందుకు మనం ఆశీర్వదించబడం చెప్పండి? ముందుగా వస్తే మనం ఆశీర్వదించబడమా? ఆశీర్వదించబడతామా లేదా? ముందుగా వచ్చేది మనం నేర్చుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కట్టుకోవాలి. మనం చేస్తున్నాం భక్తి, వస్తున్నాం మందిరానికి, పాటలు పాడుతున్నాము, మనం బాగానే వాక్యం వింటున్నాం, కానీ క్రమం లేదు, ముందుగా రావడం లేదు. క్రమం లేదు, ముందుగా రావడం, శ్రద్ధ లేదు. మొదటిగా ఏంది నేను చెప్పిన అంశం ఏమిటి? శ్రద్ధ లేదు. ఏముంది మనలోన? అశ్రద్ధ ఉంది. ఏముంది మనలోన? అశ్రద్ధ ఉండడం వల్ల శాపంగా మారిపోతాం.
ఇప్పుడు ఏశావు అశ్రద్ధ, లేటుగా వచ్చాడు. అడవిలోనికి ఎంత దూరం పోయినాడో, ఎంతసేపు లేట్ చేశాడు, అంత లోపల ఇతను పొందుకున్నాడు. లేటుగా రాకూడదు ఎప్పటికే. కానీ యాకోబు ఆశీర్వాదములు పొందుకున్నాడు. వచ్చిన తర్వాత ఏడుస్తున్నాడు ఏశావు, తండ్రి నన్నెందుకు ఆశీర్వదించలేకపోతున్నావు అంటే, అన్నీ లేవు నా కాడ, అన్నీ నీ తమ్మునికి ఇచ్చేసినాను, నువ్వు ఎంత ఏడ్చినా నా కాడ లేవు అంటున్నాడు. ఏమంటున్నాడు? కొంతమంది ప్రార్థన ప్రారంభమైన తర్వాత, లేకుంటే పాటలన్నీ అయిపోయిన తర్వాత, లేకుంటే ఒక మెసేజ్ అయిపోయిన తర్వాత, పాశ్రమ ఒక మెసేజ్ అయిపోయింటుంది, అప్పుడు వస్తారు మందిరానికి. ఎట్లా వస్తే ఆశీర్వాదం? ఎంత ఏడ్చినా రావు. ఒక మెసేజ్ అయిపోయి ఉంటుంది, మెసేజ్ అయిపోయింది, ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్పేటప్పుడు 2 సెకండ్ మెసేజ్కి వస్తారు మీరు. ఆశీర్వాదం ఎంత ఏడ్చినా రాదు. యాకోబు ఎనికిలో వచ్చి, ఏశావు ఎనికిలో వచ్చి ఏడుస్తున్నాడు, తండ్రి ఒక్క ఆశీర్వాదం అన్నా లేదా నా కాడ, నీ కాడ? ఏమంటున్నాడు? ఒక్కటన్నా లేదా? ఒక్కటి కూడా లేదు నాయనా, ఒక్కటి కూడా లేదు. దేవుడు అదే చెప్తాడు. మన అశ్రద్ధ వలన, మనకు భక్తి లేకపోవడం వల్ల, మనం క్రమం లేకపోవడం వల్ల దేవుడు ఏమంటాడంటే, నీకు లేవు నేను ఇవ్వను, నువ్వెందుకు నా భక్తి నువ్వు క్రమంగా చేస్తలేవు, నిన్ను ఆశీర్వదించడానికి నా కాడ లేవు. ప్రియమైన దేవుని గమనించండి, శ్రద్ధ లేకపోతే, అశ్రద్ధ ఉంటే, క్రమంగా దేవుని మందిరానికి రాకపోతే, సమయానికి రాకపోతే, టయానికి రాకపోతే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు పాస్టర్ అయినా సరే, పాస్టరమైనా సరే, లేకపోతే పెద్ద నువ్వు టోపీ అయినా సరే, పెద్ద భక్తుడు అయినా సరే, పెద్ద బిషప్ అయినా సరే, నువ్వు ఎవరైనా సరే క్రమం లేకపోతే, శ్రద్ధగా నువ్వు టయానికి సమయానికి రాకపోతే, దేవుడు నా కాడ ఆశీర్వాదాలు లేవంటాడు. దేవుడు డైరెక్ట్గా చెప్పేస్తాడు. నువ్వు ఎంతనన్నా ఏడ్చు మందిరంలో, నీకు సమయానికి ఇచ్చే దేవుడు ఆయన ఇవ్వకపోకుండా ఆయన నిన్ను శాపగ్రస్తురాలుగా చేస్తాను అంటున్నాడు. అంత దీవెనలున్నాయి శ్రద్ధగా వస్తే. శ్రద్ధగా రాకపోతే, సమయానికి రాకపోతే నీకు దీవెనలు లేవు. నువ్వు మందిరము ప్రార్థన అయిపోయేటప్పుడు వస్తే నీకు దీవెనలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో దేవునికి తెలుస్తుంది. నువ్వు ఎలాగ భయభక్తులు కలిగి ఉన్నావో దేవుడు చూస్తున్నాడు నిన్ను నన్ను. ప్రియమైన దేవుని బ్రదరా, యాకోబు అన్ని దీవెనలు పొందుకున్న తర్వాత అన్న వచ్చి ఏమంటున్నాడంటే, తండ్రి విని ఏడుస్తున్నాడు. నువ్వు నీవే అని నేను నిన్ను పంపించాను కదా అడవిలోనికి, త్వరగా రమ్మని చెప్పాను, సిద్ధపరచుకొని రమ్మని చెప్పాను, నువ్వు లేటుగా వచ్చావు, అంతలోపల నీ తమ్ముడు మోసగించి ఆశీర్వాదాల్లో కొట్టుకుపోయినాడు. నా కన్ను లేవు కదా, నీలాగానే నువ్వే అనుకొని నేను దీవించేసినాను, నేనేం చేయమంటావు? నువ్వు లేటుగా వచ్చావు, ఒక్కటన్నా లేదా నాన్న, ఒక్కటన్నా లేదా అని ఏడుస్తున్నాడు. ఆ మాట చదవండి ఒకసారి. ఏశావు చేస్తున్న ప్రార్థన ఏమంటాడంటే, ఏశావు ఏడుస్తున్నాడు అక్కడ. చదవండి ఒక మాట కింది వచనాల్లో. 31. బాగా జాగ్రత్తగా వినండి అమ్మా. 31 నుంచి 42 వరకు ఆ మాటలు ఉంటాయి. భోజనములను సిద్ధపరిచి తండ్రి యొద్దకు పెద్ద కుమారుడు తీసుకొని వచ్చినాడు లేటుగా. నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు ఆ వేటాడి తెచ్చిన దాన్ని తినమని తన తండ్రి దగ్గరే పెట్టాడు. అతని తండ్రి అయిన ఇస్సాకు ఏమంటున్నాడు? నీవు ఎవరు అతన్ని అడిగినప్పుడు అతడు నీ కుమారుడైన ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను నేను అనగా ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజనమును నా ఎద్దకు తెచ్చిన వాడెవడు? నీవు రాకమునిపే
వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవించబడిన వాడే అనెను. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడే ఏడుస్తున్నాడంట, పెద్ద కేక వేస్తున్నాడంట. పెద్ద కుమారుడు, ఓ నా తండ్రి, నన్ను నువ్వు దీవించుము. తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపట ఉపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెనలన్నీ కూడా తీసుకొని పోయాడు. ఏశావు యాకోబు ఆ పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను 2 మార్లు మోసం చేసినాడు, నా జ్యేష్ఠత్వము తీసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనలన్నీ కూడా తీసుకొనిను అని చెప్పి నా కొరకు ఏ దీవెనయు మిగలలేదా అంటున్నాడు అని అడుగుతున్నాడు ఏశావు. ఏ దీవెన మిగలలేదా అంటే ఇస్సాకు ఏమంటున్నాడు అంటే, చదవండి. అందుకు ఇస్సాకు, ఇదిగో అతడు నీకు ఏలికనుగా నియమించి అతని బంధువులను అందరినీ అతను దాసులనుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతన్ని పోషించి తిని కనుక నా కుమారుడా నేను ఏమి చేయలేను. ఏశావుతో ప్రత్యుత్తరం ఇవ్వగా ఏశావు, నా తండ్రి, నీ వద్ద ఒక్క దీవెననే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తండ్రితో చెప్పినప్పుడు ఏశావు ఎలుగెత్తి ఏడుస్తున్నాడట. ఇంకా అతని తండ్రి అని ఇస్సాకు ఏమంటున్నాడు? నీ నివాసము. ఇక్కడ ఏమంటున్నాడు? నీ నివాసం అంటే నీ ఇల్లు భూసారం లేదు, సారం లేనిది ఇల్లు అయిపోయింది. నీ ఇల్లు సారం లేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు ఏశావుతో, నీ ఇల్లు సారం లేదు, నీ ఇల్లు ధనం లేదు. పైనుండి పడు మనసు కూడా, ఆకాశం మనసు కూడా కురుస్తుంది నువ్వు వేసిన పంట మీద. నీవు నీ కత్తి చేతనే బ్రతుకుతావు, నీ సహోదరులకు దాసులవైతావు. చాలు, నీ సహోదరునికి దాసులవైతావు. నువ్వు వేసిన పంట పండదు, నీకు మనసు కూడా కురుసదు, నీ ఇల్లు సారం లేదు అంటున్నాడు. దేవుడు దీవెనలు అయిపోయిన తర్వాత రావాకండి. నువ్వు పాస్టర్ బిడ్డవైనా సరే లాస్ట్లో వస్తే దీవెన లేవు. ఇక్కడ ఏమి లేవు, లాస్ట్లో వస్తే దీవెనలు లేవు. ముందుగా రావాలి. ఎవరైనా ముందుగా శ్రద్ధతో ఆసక్తితో భయభక్తులు కలిగి పరిగెత్తుకొని రావాలంట దేవుని మందిరానికి. ఎట్లా రావాలి? గుత్త పని మనం మాట్లాడుకున్నామండి. గుత్త పని మొదలు మాట్లాడుకున్నప్పుడు ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే పరిగెత్తుకొని ముందుకు వెళుతుంటారు. ఎందుకంటే ఆ పని అయిపో కొట్టుకుంటే డబ్బులు ఎక్కువ పడతాయి. ముందు వెళ్ళినటువంటి మనుషులు ఏం చేస్తారంటే ముందెళ్ళి ఎదురు కూడా రారు. అర్థమైందా? ముందెళ్ళినటువంటి మనుషులు ముందు వెళ్ళి ఎదురు కూడా పట్టారు అస్సలు. ఎందుకు వెనుకొచ్చావు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుత్తలో నువ్వు ఎంత పరిగెత్తుకొని చేనికి వెళ్ళి పరుగున పని ఎట్లా చేస్తావో, ఒక్కరోజు పడాల్సిన కూలి 2 రోజుల కూలి, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల కూలి ఒక్కటే రోజు సంపాదించాలని ప్రయాసపడి పరుగున నువ్వు పని చేస్తావే. మరి దేవుని మందిరానికి ఎందుకు పరుగున రావును? సమయానికి ఎందుకు రావును? నీ దేవుని దీవెనలు ఎందుకు రాకపోవడం కారణం ఏంటంటే నువ్వు వెనకబడి వస్తున్నావు మందిరానికి, చేస్తున్నావు భక్తి, కానుకలిస్తున్నావు బాగానే ఉంది, పాటలు పాడుతున్నావు బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, సమాజంలో గుర్తుపడుతున్నారు నిన్ను, బైబిల్ పట్టుకొని వస్తున్నావు బాగానే ఉంది. కానీ దీవించబడడం లేదే, ఆశీర్వదించబడడం లేదే. నువ్వెందుకు ఆశీర్వదించబడడం లేదు? కారణం అంటే నువ్వు సరైన క్రమంలో లేవు.
భక్తి చేయడం లేదు, అందుకే నీకు ఆశీర్వాదములు లేవు. ఇప్పుడు ఏశావు ఎందుకు అంత బాధపడుతున్నాడు, కేకలేస్తున్నాడు, ఏడుస్తున్నాడు? ఎందుకంటే అశ్రద్ధ, ఎందుకంటే లేటుగా వచ్చాడు. ప్రియమైన దేవుని గమనించండి, ఇక్కడ మత్తయి సువార్త ఒకసారి చూసి నేను ముగించేస్తాను. 3వ అంశంగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 25:1 మొదటి నుంచి. పరలోక రాజ్యము వీటిలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారంట. 5 మంది బుద్ధి ఉన్నటువంటి వారు. చదవండి అమ్మా. బుద్ధి లేని వారు దాని దీవిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏం తీసుకొని పోలేదు? నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు దాని దీవిటీలతో కూడా నూనె తీసుకొని పోయిరి. చాలు. ఇక్కడ మనం గమనించాలి, 10 మంది కన్యకలు ఉన్నారంట. కన్యకలు అంటే దేవుని నమ్ముకున్న వారు కూడా కన్యకలే. మనం అందరము ఎవరం? ఇప్పుడు కన్యకలం. పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభుల వారు. ఆయన వరుడు, మనము వధువు. అంటే ఆయన పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమార్తె. మనం దేని చేత అలంకరింపబడాలి? వాక్యము చేత, ఆయన భక్తి చేత అలంకరించబడాలి. ఆయన సత్క్రియల చేత అలంకరించబడాలి. ఆయన వాక్యం చేత అలంకరించబడాలి. వాక్యము అలంకరించాలి అంటే మనం ఎప్పుడు రావాలి? మొదటిగా రావాలి. ఎప్పుడు రావాలి? మనం ఒక మెసేజ్ అయిపోయినాకనా పాస్టర్ము మంచి వాక్యం అందిస్తుంది, మీకు అర్థం కాదు, నాకు అర్థమవుతుంది. పాస్టర్మ చెప్పే అంశం మీరు జాగ్రత్తగా వింటే బాగా అలంకరించబడుతుంది. ఆమె చాలా ఆత్మీయంగా మంచి సందేశాన్ని అందిస్తుంటారు. ఆ సందేశం వినాలి మీరు. అటు ఇటు తొలగకుండా మంచి సందేశం, ఆ ఆరాధనకు సహకారంగా ఆయనను గురించి, యేసు ప్రభువును గురించి చక్కగా అందిస్తుంటారు వాక్యం. మీరు అర్థం చేసుకోవాలా. మీరు యేసు ఔన్నత్యం ఏందో, ఆయన ఎలాగ ప్రయాసపడ్డాడో, ఎలాగా మనకు కల్వరిశిలో ప్రాణం పెట్టాడో, అవన్నీ కూడా ఆయనను గురించి బాగా చక్కగా చెప్తుంటారు. ఆ వాక్యం వినకుండా మీరు లేటుగా వస్తే మీరు వాక్యం చేత ఎట్లా అలంకరించబడతారు చెప్పండి? అలంకరించబడతారా? ఒక మెసేజ్ అయిపోయింది, ఆరాధన అయిపోయింది, తర్వాత 2వ మెసేజ్కి వస్తున్నారు అంటే మీలోన అశ్రద్ధ ఏముంది? అశ్రద్ధ, శ్రద్ధ లేదు. ఆమె అందించేటప్పుడు వాక్యము 1 2 ఉంటారు. ఎంతమంది ఉంటారు? 3. అంటే ఇంతమంది రారు. ఆ వాక్యమంతా కూడా, ఆ వాక్యం ఆమె అందిస్తుంది. అందిస్తే ఈ రాళ్ళు సాక్ష్యం ఉంటాయి. ఈ రాళ్ళు సాక్ష్యం ఉంటాయంట. ఈ రాళ్ళు కూడా వింటాయంట. ఆమె చెప్పే వాక్యము ఎవరు వింటారు? రాళ్ళు, ఈ గోడలు, ఈ రాళ్ళు, ఈ ప్రకృతి అంతా కూడా సాక్ష్యం ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అవి బాగా చాలా శ్రద్ధగా వింటాయంట. రాళ్ళు దేవునికి చెప్తాయంట, ఫలానా పాస్టర్మ మంచి వాక్యం అందించింది, వాళ్ళే వినలేకపోయినారు, వాళ్ళే రాలేకపోయినారు, వాళ్ళ తప్పే, పాస్టర్మ తప్పేమీ లేదు. ఈ మనుషులు తప్పు చెప్పినా సాక్ష్యం ఈ రాళ్ళు చెప్తాయంట. ఈ గోడలన్నీ, ఈ యొక్క ప్రకృతి అంతా కూడా చెప్తుందంట దేవుని కాడ. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సమయానికి రండి. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు 5 మంది, బుద్ధి కలిగిన కన్యకలు 5 మంది. యేసు ప్రభు ఆయన పరలోకము నుంచి ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి ఎంతమంది ఎదుర్కొన్నారు? ఆయనను 5 మంది. భూమి మీదకి వచ్చినాడు ఆయన, 5 మంది ఎదుర్కొన్నారు, కానీ 5 మంది ఎదుర్కోలేకపోయినారు. 5 మంది సిద్ధపడినారు. వాళ్ళ దివిటీలలో నూనె పెట్టుకొని, బీటీలు అంటించుకొని, జాగ్రత్తగా కనిపెట్టుకొని యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కొన్నారు, కలుసుకున్నారు. ఇప్పుడు ఒక కలెక్టర్ వస్తున్నాడు అనుకోండి మన ఊరికి. కలెక్టర్ వచ్చినప్పుడు మనం శ్రద్ధగా రెడీ అయ్యి
ముందుగానే ఊరు బయటకు వచ్చి కాసుకొని ఆయనని ఎదుర్కోవాలి, ముందుగానే అర్జీ చేయాలి. ఏం చేయాలమ్మా? మన అవసరత ఏముందో ముందుగానే అర్జీ చేయాలి, అంతే కదా. పింఛన్ రాలేదనుకోండి, ముందుగానే అర్జీ రాసుకొని ముందుగానే ఆయన కారు దిగితే వెంటనే అర్జీ మనం ముట్టాలి. ఆయనకు ముడితే వెంటనే జాగ్రత్తగా చూసి నేను దీవించేస్తాడు, పింఛన్ శాంక్షన్ చేస్తాడు, అంతే కదా. నేను లేటుగా వచ్చి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత మంది ముగబడినప్పుడు నాది తీసుకో సార్ అంటే ఆయన తీసుకుంటాడు? ఆయన తీసుకోరు. ఆయన వెళ్ళిపోతాడు. ఆయన కింద ఉన్న మనుషులు ఏం చేస్తారంటే తేండమ్మా తేండి అని అన్నీ కుప్ప పెట్టుకొని అవన్నీ తీసుకుపోయి ఆఫీసులో అలబెడతారు. ఆఫీసులో అలబెట్టి చెత్త కుండీలు వేసినట్టుగా వేస్తారు. దానిని బయటికి వీకరుగా నీ పింఛన్ రాదు, ఎన్ని రోజులు అడిగినా పింఛను. దేవుని దగ్గర కూడా అంతే. బుద్ధి కలిగిన కన్యకలులాగా ముందుగా వస్తే దేవుని దీవెనలు వస్తాయి. ముందుగా రాకపోతే దేవుని దీవెనలు రావు. మనం చేసే పొరపాటు ఏంటంటే ముందుగా రావాలి. మనం చేసే పొరపాటు ఏంటంటే ముందుగా రాకపోవడం వలన దేవుని దీవెనను కోల్పోతాం. ప్రతి మందిరంలో చూడండి, ప్రతి గ్రామంలో చూడండి, ముందుగా చాలా మంది రారు. ఎవరు వస్తారంటే ఒక్కరిద్దరే, వాళ్ళు శ్రద్ధ కలిగి కాసుకోమని కూర్చుంటారు, వాళ్ళకే దీవెనలు వస్తాయి. అప్పుడు కొట్లాట పడుతుంది. ఏం పడుతుంది? ఏషా వచ్చి కొట్లాడుతున్నాడు, తండ్రి వాడు నన్ను మోసం చేసినాడు, నువ్వు ఎందుకు లేట్ వచ్చినావు? వాడు మోసం చేసి ఈడు మోసం చేసి అంటే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు, లేటుగా ఎందుకు వచ్చావు చెప్పండి. చాలామంది పింఛన్ రాకుండా ఉంటే వాడట చేసినాడు ఇంటిట చేసినాడు అంటారు. కానీ ముందుగా మనం ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? ముందుగా ఉండాలి. ఏ కార్యం కానీ దేవుని కార్యం చాలా దానికన్నా విలువైనది కదా. దేవుని కార్యం, దేవుని మందిరం దానికన్నా విలువైనది. లోకంలో ఉన్న ఆశీర్వాదాల కన్నా విలువైన ఆశీర్వాదం ఏదన్నా ఉంది అంటే నువ్వు పరలోకానికి వెళ్ళాలి, ముందు సీట్లో నువ్వు కూర్చాలి పరలోకంలో కూడా అంటే నువ్వు ముందుగా మందిరానికి రావాలి. పరలోకంలో కూడా కిరీటాలు ఉంటాయి. ఏముంటాయమ్మా? కిరీటాలు. కొంతమంది కిరీటాలు రావు, దేవుడు కిరీటం పెట్టాడు వాళ్ళకి. ఆమెకు అంత పెద్ద పొడుగు కిరీటం పెట్టినావు, నాకెందుకు రాలంటే నువ్వు రాలేదు కదా తల్లి, భూమి మీద నువ్వు మాట వినలేదు సరిగా, సరైన భక్తి నువ్వు చాలా. అందుకే ఆమె బాగా భక్తి చేసింది, ముందుగా వచ్చింది, పెద్ద కిరీటం పెట్టే ఆమెకు అంటాడు దేవుడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? నేను మంచి పోరాటం పోరాడి తిని నా కొరటకు నీతి కిరీటము వంచబడింది అంటాడు. ఆయన నీతి కిరీటం ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడిని అని అంటాడు. అంటే భక్తిలో పోరాటం. ఎక్కడ పోరాటం? ఇక్కడ లోకంలో ఉన్న పనుల నిమిత్తం కాదు పోరాటం, సంపాదన కొరకు కాదు. ఆయన పోరాటం ఎక్కడంటే భక్తిలో పోరాటం అంట. ఎక్కడమ్మా? సమయానికి వెళ్ళడం కానీ, లేకుంటే ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద కూర్చొని లేవకుండా పట్టుదలతో ప్రార్థన చేయడం కానీ, వాక్యం చెప్పడం కానీ, లేకుంటే గ్రామాలు తిరిగి పట్టుదలతో చేసి సువార్త ప్రకటించే విషయంలో కానీ అపోస్తలుడైన పౌలు పట్టుదలతో మంచి పోరాటం పోరాడినాడంట ఆయన. అందుకే నీతి కిరీటం నా కొరకు వంచబడి ఉన్నది అని ముందుగానే చెప్తున్నాడు. భూమి మీద ఉన్నప్పుడే, ఆయన సావకముందుకే, చనిపోకముందే అట్లా చెప్పగలిగినటువంటి ఆ విశ్వాసం మనకుందా? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ బుద్ధి కలిగినటువంటి కన్యకలు యేసు ప్రభు వచ్చినాడు, ఆయనని ఎదుర్కొన్నారు. బుద్ధి లేని కన్యకలు ఎప్పుడు ఎదుర్కొన్నారు ఆయనను? ఆయన వచ్చినాడు, బుద్ధి కలిగిన కన్యకలు ఎదుర్కొన్నారు. ఆయన ఇంటిలోనికి వెళ్ళారు, యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళారు, వాకిన్లు వేసేసినాడు, క్లోజ్ చేసేసినాడు. యేసు ప్రభు ఏం చేసినాడు? వాకిన్లు వేసేసినాడు. ఎవరు వచ్చిన తర్వాత? బుద్ధి కలిగిన కన్యకలు వచ్చిన తర్వాత ఆయన వాళ్ళతో పాటు ఎంతోమంది వచ్చినారట, బుద్ధి కలిగిన వారు. అందరూ వచ్చిన తర్వాత వాకిన్లు వేసేసినాడు. ఈ బుద్ధి లేని కన్యకలు ఎప్పుడు వచ్చినారంటే తర్వాత వాకిన్లు వేసిన తర్వాత వచ్చినారు. ఎప్పుడు వచ్చినారు? వాకిన్లు వేసిన తర్వాత వచ్చి ఇట తలుపు కొడుతున్నారు. తలుపు కొడుతుంటే ఈయన యేసు ప్రభు లోన ఉండి ఏమంటాడంటే, అయ్యా తలుపు తెరుసు, అయ్యా తలుపు తెరుసు అంటే, మీరు ఎవరమ్మా, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అయ్యా మేము దినాము నీకు భక్తి చేస్తుంటే కదా,
నీ మందిరానికి వస్తుంటే కదా మమ్మల్ని ఎరగవాను అంటే మీరు ఎవరో నాకు తెలియదు. ఏమంటాడు? తాలింపు వేసేసినాడు అంతే. మీరెవరో నాకు తెలియదు. రోజు వస్తుంటే కదా ప్రభువా నువ్వేం అట్లా అంటావు అన్యాయంగా అంటే, లేదమ్మా మీరెవరో నాకు తెలియదు. రోజు వస్తుంటే కదా అంటే, రోజు వస్తున్నావు కానీ లేటుగా వస్తున్నావు తల్లి. ఏమంటున్నాడు దేవుడు? అదే, రోజు వస్తున్నావు కానీ లేటుగా వస్తున్నావు. ఆశీర్వాదాలు లేవు, టైం అయిపోయింది, సమయం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, మనం ఏదైనా కూడా శ్రద్ధగా చేయాలి. వాక్యము చెప్పేటప్పుడు శ్రద్ధగా చెప్పాలి. వాక్యం చదివేటప్పుడు శ్రద్ధగా చదవాలి. చదివేటప్పుడు చదివే వాళ్ళు నాకు అందిస్తూ ఉంటారు, వాక్యం చదివి అందిస్తుంటారు నాకు. వాళ్ళు కూడా శ్రద్ధగా చదవాలి, జాగ్రత్తగా చదవాలి. నేను కూడా వాక్యం జాగ్రత్తగా చెప్పాలి, శ్రద్ధగా చెప్పాలి. నేను నిద్రపోకుండా వాక్యం చెప్తే కొంతమంది నిద్రపోతుంటారు, అంతే కదా. నేను నిద్రపోయే వాక్యం చెప్తే మీరు కూడా నిద్రపోతారు, అంతేనా. కొన్ని చర్చిలలో కొంతమంది పాస్టర్లు నిద్రపోయినట్టుగా చెప్తుంటారు, పోతూనే ఉంటారు. వీళ్ళు కూడా పోతూనే ఉంటారు. ఆయన పోతూనే ఉంటాడు, వీళ్ళు కూడా పోతూనే ఉంటారు. ఆయన పోతూనే ఉంటాడు. ఆయన అంటే నేనేమంటే పోతూనే ఉంటాడు అంటే వాక్యం పోతూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. ఆయన కూడా ఎట్ట నిద్రపోయినట్టుగా చెప్తూనే ఉంటాడు. వీళ్ళు కూడా పోతూనే ఉంటారు. అంటే ఎట్ట పోతుంటారు వీళ్ళు కూడా? సంఘం నిద్రపోతూనే ఉంటుంది. ఆయన నిద్రపోతూనే చెప్తుంటాడు, వీళ్ళు కూడా నిద్రపోతూనే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే మనిషి జాగ్రత్తగా పైన కళ్ళు పెట్టుకొని దేవుని ఆత్మతో శ్రద్ధగా, హుషారుగా, సురుకుగా వాక్యం చెప్తే వాళ్ళు కూడా సురుకుగా వింటారు వాక్యం. ఒక్కవేళ నిద్రపోయినట్టు కనపడితే సపోర్ట్ కొట్టండి, కొట్టండి. నాకు కనపడుతుంది. నిద్రపోయినట్టు కనపడితే నేను సామాన్యంగా అంటే ఒంగిడిచిపెట్టాను కదా. వాళ్ళు ఒక్కరున్నా సరే, ఒక్కరున్నా సరే, ఇద్దరున్నా సరే నిద్రపోయి నా కాడ. నిద్రపోతే నిద్రదయం వస్తుంది. ఏ దయం? రాత్రి అంతా నిద్రపోయింటాం కదా. మళ్ళీ మందిరంలో కూడా నిద్రపోతే మనకు ప్రయోజనం, ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఈ 3 గంటలు సినిమాకి పోతే జాగ్రత్త కళ్ళు అప్పగించుకొని చూస్తారు. ఎట్లా చూస్తారు? సినిమా పోతే ఎట్లా చూస్తారమ్మా? కళ్ళు ఇట్లా అప్పగించుకొని చూస్తూ ఉంటారు. టీవీలు చూసినారనుకో అప్పగించుకొని చూస్తుంటారు. టీవీ చూస్తే జాగ్రత్తగా ఏ బొమ్మ ఎట్లా ఆడుతుందో, ఏ మాటలు చెప్తుందో అని అప్పగించుకొని టీవీ చూస్తారు కదా. ఆ నాటికి అయిపోయేంత వరకు చూస్తారు శ్రద్ధగా. మరి ఇక్కడెందుకు జాగ్రత్తగా అయినారు? ఇక్కడెందుకు? ఇదే భయం లేదా? భక్తి లేదా? దేవుడు లేడా ఇక్కడ? దేవుడు ఉన్నాడు మన మధ్యలో. దేవుడు గద్దిస్తాడు. దేవుడు పాస్టర్ని మధ్యలో పెట్టాడు, గద్దించు, వాళ్ళకు బుద్ధి చెప్పని పాస్టర్ అని చెప్పి ప్రతి మందిరంలో పాస్టర్ అని పెట్టేటాడు. వాళ్ళని గద్దించు, బుద్ధి చెప్పు. బుద్ధి చెప్తేనే కదా బుద్ధి వచ్చేది, ఊరికనే వస్తుంది. ఇప్పుడు స్కూల్లో పిల్లలకు గద్దించి బుద్ధి చెప్తేనే కదా వాళ్ళకి బడి వచ్చేది, చదువు వచ్చేది. టీచర్లు ఒకే గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా వాళ్ళకి చదువు చెప్తామంటే వస్తుందే చదువు? ఇంతకుముందు మేము చిన్నకున్నప్పుడు చదువుకున్నప్పుడు ఇంతలో బర్రెలు, ఈత బర్రెలు కోసుకురావాలి మేమే. ఆ బర్రెలతో మేమే తనలు తినాలి కదా. బల కొడుతుండే చిన్న మదిలి ఇడిసారు, పెద్ద మదిలి ఇడిసారు అని లొద్ది పిల్లలు వస్తుంది. కొడితే చిత్తులు వాతలు వెరుక్కొస్తున్నాయి. ఇప్పుడు కొడితే కేసు పెడతామంటారు సార్లని. ఏమంటామా? కొడితే తల్లిదండ్రులు కేసు పెడతారంట. ఇదేమన్నాయం? నీ పిల్లలకి ఎట్లా చదువు వస్తుంది? వస్తుందే చదువు? తల్లిదండ్రులు ఒకవేళ తెలిస్తే కూడా ఎందుకు కొట్టినావు సార్ ఇంత అని అడిగేతోళ్ళు కాదు. బాగా కొట్టినావు సార్ నా కుమారుని, వీనికి ఇంకా బాగా బుద్ధి చెప్పు అని తోళ్ళు అప్పట్లో పెద్ద మనుషులు కదా. అంతరంగా కొడితే కూడా బాగా కొట్టినావు ఇంకా కొట్టు అని చెప్పేవాళ్ళు. ఎందుకు? చదువు రావాలని. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఇప్పుడు చదువులు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో పెద్ద లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తే ఆటికాటికే ఉంటుంది. వాళ్ళ చదువులు డిగ్రీ చదివినా కూడా, కార్పొరేట్ చదువులలో డిగ్రీ చదివిన పిల్లలు కూడా
సారం లేదు, వాళ్ళ అక్కడ జ్ఞానం లేదు. 5వ తరగతి చదివినోడు, అప్పట్లో 5వ తరగతి చదివినోడు ఇంకా మేలుకరంగా చదువుతాడు. అంత గట్టి చదువు అప్పట్లో. కనీసం కాగుణితాలు కూడా సరిగా రావు. డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా డిగ్రీ ఏమో ఒక డిగ్రీ పట్టా ఉంటుంది, కానీ కాగుణితాలు సరిగా రావు. అప్పట్లో 5వ తరగతి చదివినోనికి అన్నీ వస్తాయి, కరెక్ట్గా చెప్తాడు. ప్రియమైన దేవుని గమనించండి, శ్రద్ధ అనేది చాలా ప్రాముఖ్యం. అశ్రద్ధ అనేది శాపం తెచ్చిపెడుతుంది. ఏం తెచ్చిపెడుతుందమ్మా? శాపం. శ్రద్ధ లేకపోతే మనకు శాపం వస్తుంది. శ్రద్ధ ఉంటే ఏమొస్తుంది? ఆశీర్వాదములు, దీవెనలు వస్తాయి. ముగించేస్తున్నా. దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే ప్రకారం మనం చేద్దాం. అందరూ మోకరించండి, కన్ను మూసుకోండి. ప్రభు బలిలో సేవేసేటప్పుడు మరి అయోగ్యులంగా కాకుండా యోగ్యులంగా, శ్రద్ధగా, భయభక్తులు కలిగి అందరం కూడా కనిపెట్టుకుని ప్రభు బలిలో చేయవేయాలని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని దాన్ని విరిచి ఆశీర్వదించి, ఇది నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పారు. అదే ప్రకారంగా మనం చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా అందరి కొరకు కల్వరి శిలువలో మరి నలగొట్టబడి ఉన్నాం. ఈ శరీరం అంతా కూడా మెత్తన చేయబడి ఉన్నది. అరికాలు మొదలుకొని నెత్తి వరకు కూడా కొంచెం కూడా స్థలం లేకుండా గాయపరచబడి ఉన్నది. నాయన, మెత్తన చేయబడి ఉన్నది. ప్రభువా, నీ శరీరానికి సాదృశ్యం ఉన్నటువంటి ఈ యొక్క రొట్టె పాత్రను దీవించు నాయన, ఆశీర్వదించు, పరిశుద్ధపరచు నాయన. తీసుకుని వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ రాకడకు సిద్ధపరచమని యేసు నామములో స్తుతించి పొందున్నాం తండ్రి. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా. నా పాపముకై నీ రక్తమును సిలువ పైన అర్పించి
అందరం ఒకేసారి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. అదే ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా కొత్త నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడానికి చెప్పాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన నాయన, నీ దయలో నీ సంకల్పములో ఈ రీతిగా మమ్మల్ని నీ పాద సన్నిధిలో నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి, కలవరి శిలువలో మా అందరి కొరకు నీ రక్తమంతా కూడా కాల్చావు. కొరడాల దెబ్బలు తిన్నావు నాయన. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా కొంచెం కూడా స్థలం లేకుండా గాయపరచబడి నీ రక్తమంతా కూడా కాల్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఎడ్ల ఎక్కువ మేకలు ఎక్కువ పొట్టేళ్ల రక్తం మాకు విమోచన విడుదల లేదు, కానీ కేవలం నువ్వు కాల్చిన అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం ద్వారా మాకు విమోచన విడుదల కలిగించినందుకు వందనాలు. నీ రక్తానికి సాదృశ్యంగా ఉన్న యొక్క రసపాత్రను దీవించు, పరిశుద్ధపరుచున్నాయ. తీసుకునిచున్న ప్రతి బిడ్డను కూడా దీవించి పరిశుద్ధపరచమని, అయోగ్యులముగా కాకుండా యోగ్యులముగా మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇందులో భయభక్తులు కలిగి చేయవేయడానికి కృప చూపు మహిమ పొందమని యేసు నామములో స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తం, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తం. మన ప్రధాన యాజకుడు మన కంటే